కిరాణా షాప్ నుంచి ఎస్బీఐ చైర్మన్ వరకు చల్లా శ్రీనివాసులు శెట్టి ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీ. ఒక పల్లెటూరులో తండ్రి నడిపే కిరాణా షాపులో సరుకులను చాలా మంది అప్పు పెట్టి తీసుకెళ్లేవారు. ఆ అప్పులను మాత్రం ఆ కిరాణా షాపు యజమాని కొడుకు వసూలు చేసేవాడు. ఇది అంత తేలికైన విషయం కాదు. సిటీలో అయితే మొహమాటాలుండవు, కానీ పల్లెటూరులో అలా కాదు కదా. కిరాణా షాపులో సరుకులు కొనే వాళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళు, దగ్గరి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, బంధువులే అయి ఉంటారు. రోజూ లేస్తే వాళ్ల మొహమే చూడాలి. కాబట్టి అప్పు వసూలు చేసేటప్పుడు కఠినంగా, నిర్మోహమాటంగా వ్యవహరించలేం. అలా అని అప్పు అసలు వసూలు చేయకుండానూ ఉండలేం. అప్పు వసూలు చేయకపోతే షాపు నడవదు, బందు పెట్టాల్సుంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ అబ్బాయి చాలా చాకచక్యంగా, చాలా సున్నితంగా పని పూర్తి చేసేవాడు. తండ్రికి ఒక్క మాట కూడా రానిచ్చేవాడు కాదు. వ్యాపారం సజావుగా సాగేలా చూసేవాడు. పుట్టుకతో వచ్చిన ఆ తెలివితేటలు, బాల్యంలో ఎదురైన ఆ అనుభవాలే ఆయన్ని ఇప్పుడు ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పగ్గాలు చేపట్టేలా చేశాయి. మన తెలుగోడి సత్తాను మరోసారి దేశానికి చాటి చెప్పాయి. ఆ తెలంగాణ వ్యక్తే చల్లా శ్రీనివాసులు శెట్టి. ఎస్బీఐ చైర్మన్ పదవికి పోటీపడ్డ ముగ్గురిలో నంబర్ 1గా నిలిచాడు. ఈ నేపథ్యంలో చల్లా శ్రీనివాసులు శెట్టి స్ఫూర్తిదాయక జీవిత విశేషాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక తెలుగు వ్యక్తి ఎస్బీఐ చైర్మన్ కావడం పట్ల గర్విస్తున్నారా? ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి లేదు. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను, కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? చల్లా శ్రీనివాసులు శెట్టి తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు అనే గ్రామంలో 1965 సెప్టెంబర్లో జన్మించారు. ఆ ఊరిలోనే 7వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం హై స్కూల్, ఇంటర్మీడియట్ గద్వాలలో పూర్తి చేశారు. తర్వాత రాజేంద్రనగర్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ చేశారు. 1988వ సంవత్సరంలో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరారు. తొలి రోజుల్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో పనిచేసిన చల్లా శ్రీనివాసులు శెట్టి తర్వాత కాలంలో హైదరాబాద్, ముంబైల్లో కూడా పనిచేశారు. అమెరికాలోని న్యూయార్క్లో సైతం పనిచేసే అవకాశం ఆయనకు దక్కింది. చల్లా శ్రీనివాసులు శెట్టికి బ్యాంకింగ్ రంగంలో దాదాపు 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉండడం విశేషం. వాస్తవానికి ఆయన బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని అనుకోలేదు. సివిల్స్లో సక్సెస్ కాకపోవడంతో ఇటువైపు వచ్చారు. రెండో ఆలోచన చేయకుండా ఈ సెక్టార్లోనే నిలదొక్కుని మెట్టు ఎక్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 27వ చైర్మన్ అయ్యే స్థాయికి చేరారు. చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రస్తుతం ఎస్బీఐలో మేనేజింగ్ డైరెక్టర్ స్థాయిలో ఉన్నారు. 2020లోనే ప్రమోషన్ మీద ఈ పోస్టులో నియమితులయ్యారు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్లు మరియు టెక్నాలజీ వింగ్స్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. కార్పొరేట్ క్రెడిట్, రీటైల్, డిజిటల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో విశిష్ట అనుభవం ఈయన సొంతం. ఎస్బీఐకి ప్రస్తుతం దినేష్ కుమార్ ఖారా చైర్మన్ గా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఆగస్టు 28న ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి చైర్మన్ కోసం ముగ్గురిని ఇంటర్వ్యూ చేయగా పనితీరు మరియు అనుభవాన్ని బట్టి చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును సిఫారసు చేశారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ కమిటీ శ్రీనివాసులు శెట్టికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మోడీ ఓకే అంటే మరో 2 నెలల్లో శ్రీనివాసులు శెట్టి అధికారికంగా ఎస్బీఐకి అధిపతి అవుతారు. ఒక తెలుగు వ్యక్తి ఇంత ఉన్నత స్థాయికి చేరడం పట్ల 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. చల్లా శ్రీనివాసులు శెట్టికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారుల సాధక బాధకాలు తెలిసిన శ్రీనివాసులు శెట్టి ఆయా వర్గాలు ఆర్థికంగా నిలదొక్కునేలా బ్యాంకింగ్ సేవలను విస్తరింపజేయాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సెప్టెంబర్లో 59వ పుట్టినరోజు జరుపుకోనున్న చల్లా శ్రీనివాసులు శెట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ లో సర్టిఫైడ్ అసోసియేట్ కావడం మరో చెప్పుకోదగ్గ అంశం. నచ్చిన కొలువు దక్కకపోయినా వచ్చిన కొలువులో కూడా అంకిత భావంతో పనిచేస్తే అగ్రస్థానానికి ఎదగొచ్చు అనడానికి చల్లా శ్రీనివాసులు శెట్టి జీవితం మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. చల్లా శ్రీనివాసులు శెట్టి ఎస్బీఐ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ బ్యాంక్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. సొంతూరు పెద్దపోతులపాడు, దాని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే పనులెన్నో చేశారు.
స్వగ్రామంలోని పాఠశాల మరియు అంగన్వాడీలకు 40 లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రిని అందజేశారు. ప్రతి ఊరు తిరిగి రోగులకు మందులను పంపిణీ చేసే సంజీవని వాహనాన్ని విరాళంగా ఇచ్చారు. చల్లా శ్రీనివాసులు శెట్టికి 2 కుమారులు. ఒక కొడుకు కెనడాలో, మరొక కొడుకు ముంబైలో సెటిల్ అయ్యారు. పల్లెటూరులో పుట్టి పెరిగి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని దేశంలోనే అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ SBI చైర్మన్ అయిన చల్లా శ్రీనివాసులు శెట్టి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.